ఇది కాంపౌండ్ రెస్ట్, ఇది క్రాస్ లైన్, ఇది టూల్ పోస్ట్. డిగ్రీస్ ఎలా సెట్ చేయాలి అంటే 1 mm అంటే ఈ డెప్త్ అనేది కటింగ్ డయా అనేది 1 mm తగ్గుతుంది. ఇక్కడ ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని దీన్ని తిప్పాలి. ఇట్లా తిప్పుతూ ఉంటే ఇది ముందుకు పోతూ ఉంటుంది. diameter, this is length measure. మళ్ళీ సెకండ్ టైం చేయాలి. ఇక్కడ చెప్పు. అలా 25 divisions equal 1 mm. 10, 20, 25 1 mm. ఈజ్ ఈక్వల్ టు 1 mm. 1 mm డెప్త్కు మనం కట్ చేస్తున్నాం, ప్లేనింగ్ చేస్తున్నాం. ఆటోమేటిక్ ఆటోమేటిక్ అవసరం లేదు, తర్వాత ఆటోమేటిక్ మళ్ళీ చేయాలి. 1 mm డెప్త్ ప్లేన్ టర్నింగ్ చేస్తున్నాం మనం ఇప్పుడు. మళ్ళీ చేయకని 1 mm ఎట్లా డెప్త్ ఇవ్వాలో మళ్ళీ చెప్తున్నాడు సారు. 25 divisions 10 ఇక్కడి నుండి 10 25. ఇప్పుడు 1 mm డెప్త్ కటింగ్ టూలు ముందుకెళ్ళి ప్లేన్ టర్నింగ్లో ఆ యొక్క కటింగ్ టూలు వర్క్ పీస్ని కట్ చేస్తుంది. ఇప్పుడు ఫేసింగ్ ఈ టూల్ బాగా ఆయన మామూలుగా ఫేసింగ్ ఏది వాడాలో చెప్పు. ఫేసింగ్ ఇది క్రాస్ లైన్ మూవ్ చేయాలి. క్రాస్ లైన్ మూవ్ చేయాలి. ఇంత ముందుకు మనం ప్లేన్ టర్నింగ్కు క్యారేజ్ని మూవ్ చేసినాము, ఇప్పుడు ఓన్లీ క్రాస్ లైన్ మూవ్ చేయాలి. ఇక్కడ మాత్రమే మూవ్ చేయాలి.
చేస్తే అది ముందుకెళ్తూ ఉంటుంది. అది వర్క్ పీస్ లెంత్ డిక్రీజ్ అవుతుంది. వర్క్ పీస్ లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇది ఫేసింగ్ అవుతుంది. సెంటర్ వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ కటింగ్ టూల్ను వెనకకి తీసుకురావాలి. చూడు ఎట్లా ఫిట్ చేస్తాడు సార్. మళ్ళీ క్రాస్ లైడ్ ఫేసింగ్కు ఓన్లీ ఇది మాత్రమే తిప్పాలి. రైట్ సైడ్ తిప్పాలి, లెఫ్ట్ సైడ్ తిప్పాలి. రైట్ సైడ్ తిప్పాలి. రైట్ సైడ్ తిప్పుతూ ఉంటే అది కటింగ్ టూల్ ముందుకు వెళ్తుంది. అయితే ప్లేన్ టర్నింగ్కి ఈ క్యారేజ్ని తిప్పినాము, ఇక్కడ వాడాము. క్యారేజ్ని వాడాము. ఈ ప్లేన్ టర్నింగ్కి ఫేసింగ్కి ఇది వాడాలి. ప్లేన్ టర్నింగ్కి ఇది వాడాలి. ఫేసింగ్కు ఈ హ్యాండిల్ వాడాలి. అప్పుడు ఇది ముందుకు వెళ్తుంది. క్యారేజ్ తిప్పితే ఈ విధంగా లెంత్ వైజ్గా వెళ్తుంటుంది. ఇప్పుడు కటింగ్ టూల్ దగ్గర తీసుకొస్తాము. కటింగ్ టూల్ తీసుకొచ్చి ఇట్లా మనం ఇక్కడ ప్లేన్ టర్నింగ్ చేసినాం. ఇక్కడ పేపర్ టర్నింగ్లో ఓన్లీ క్రాస్ స్లైడ్ మూవ్ చేయాలి. క్యాపిటల్ D మైనస్ స్మాల్ d బై 12. టేపర్గా పోతున్నది. ఇక్కడ టేపర్ అవుతున్నది చూడండి. టేపర్ టర్నింగ్ అది మూవ్ చేయాలి. క్యాపిటల్ D మైనస్ స్మాల్ d బై L వేసి ఎంత లెంత్ ఆ టేపరు క్యాపిటల్ D మరియు స్మాల్ d. ఒక ఎండు చిన్నగా ఉంటుంది, ఒక ఎండు పెద్దగా డయా ఉంటుంది. ఆ పెద్ద డయా నుంచి స్మాల్ డయాని తీసేసి ఎంత టేపర్ కావాలో అంత లెంత్ బై 12 వేస్తే క్యాపిటల్ D మైనస్ స్మాల్ d బై 12 వేసి వచ్చిన వాటిని గ్రాడ్యుయేషన్స్ని ఇక్కడ డిగ్రీలో ఇక్కడ చేంజ్ చేయాలి. ఇక్కడ డిగ్రీస్ సెట్ చేసుకోవాలి. ఎన్ని డిగ్రీలు వస్తే అక్కడ అన్ని డిగ్రీలు పెట్టుకోవాలి. ఇక్కడ ఇది 0, ఇది 10 degrees, 20 degrees, 30 degrees వచ్చిన డిగ్రీస్ని ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఆరో మార్క్ ఉన్నది. ఈ ఆరో మార్క్కి లైన్ తోటి సెట్ చేసిన తర్వాత ఈ యొక్క క్రాస్ లైన్ని ఇది తిప్పాలి. తిప్పుతూ ఉంటే ఇక్కడ కటింగ్ టూల్ టేపర్గా కట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇట్లా ఇది పేపర్ టర్నింగ్ చేసిన ఒక వర్క్ పీసు. ఇది ఇక్కడ ఇది స్మాల్ డయా, ఇది బిగ్ డయా, ఇది లెంత్. ఈ స్మాల్ క్యాపిటల్ డయా నుంచి ఈ స్మాల్ డయాను మైనస్ చేసిన తర్వాత వచ్చిన డైమెన్షన్ బై 12 ఈ లెంత్ను 12 వేసి ఈ యొక్క వచ్చిన డిగ్రీని ఇక్కడ సెట్ చేయాలి. సెట్ చేయడానికి అల్లంకి ఏది అల్లంకి ఈ అల్లంకితో లూజ్ చేసి అది ఇప్పుడు ఇక తిరుగుతూ ఉంటుంది. వచ్చిన డిగ్రీస్ ఎన్ని డిగ్రీస్ అయితే అన్ని డిగ్రీస్ని ఇక్కడ మనము సెట్ చేసుకోవాలి. ఇది ఆరో మార్క్ ఉన్నది. ఆరో మార్క్ ఎక్కడ ఉంటుంది అన్ని డిగ్రీస్ మనకు అన్నట్టు. ఇప్పుడు ఇది 4 degreesలో ఉన్నది, 0 degrees. ఇది తిప్పిక ఇది ఇప్పుడు 8 degrees ఉన్నది, ఇప్పుడు 9 degreesలో ఉన్నది, ఇప్పుడు 0 degree. ఈ విధంగా టేపర్ టర్నింగ్ చేయాలి. ఇది హెడ్ స్టాకు, ఇది లెడ్ స్క్రూ, ఇది క్యారేజ్. ఇది క్యారేజ్ మూవ్ అవుతుంటుంది. టూల్ పోస్ట్, ఇది టూల్ పోస్టు. ఇది టేల్ స్టాకు. ఇది బెడ్ వే, లిడ్ స్క్రూ. ఇది బెడ్.
గేర్స్ చేంజ్ చేసుకోవడానికి ఈ స్పీడ్స్. ఇప్పుడు ఇది 330 డిగ్రీస్లో 330 ఆర్పిఎంలో ఉన్నది. ఇప్పుడు ఇది ఆన్ ఆఫ్ స్విచ్. గేర్తో ఇక్కడ హ్యాండిల్తో కూడా మనము ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. ఇప్పుడు లేత్ సాయంతో మనము ప్లేన్ టర్నింగ్ చేసాము, ఫేస్ టర్నింగ్ చేసాము, టేపర్ టర్నింగ్ చేసాము. డెడ్ సెంటర్, లైవ్ సెంటర్ మధ్యలో ఉంది. తొందరగా మెల్లమెల్ల దించాలి. మనం అనాలి కదా. స్టార్ట్ అని చెప్పాలి.